హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరా టాక్స్. దయచేసి ముందుగా వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ని ప్రభుత్వం ఒక అంచనా వేసిందండి. వీటికి ఎంత ఖర్చు అవుతుంది, వీటిని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రారంభించాలి అనేది వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. అయితే ప్రభుత్వం వచ్చి వీటిని 2 దశలుగా అయితే విడదీసిందండి. ఒకటి వచ్చి మన పిఎన్బిఎస్ బస్టాండ్ నుంచి ఒకటి విమానాశ్రయం గన్నవరంలో ఉన్న విమానాశ్రయం వరకు మొత్తం ఓవరాల్గా 39 కిలోమీటర్లు ఉంటుందండి. వీటికి ఒక అంచనా వేసింది. అలాగే పిఎన్బిఎస్ బస్టాండ్ నుంచి అమరావతి వరకు ఎంత అవుతుంది, ఓవరాల్ అది వచ్చి 28 కిలోమీటర్స్ ఉంటుందండి. వీటి మొత్తానికి అయితే ఒక అంచనా వేసింది. వాటికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో కూడా తెలుసుకున్నాం. అయితే మనకి వాటిని 2 దశలుగా విడదీశారు. ఒక తొలి దశలో వచ్చి మనకి పిఎన్బిఎస్ బస్టాండ్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు ఓవరాల్గా 11,009 కోట్లు ఖర్చు అవుతుందని అయితే గవర్నమెంట్ అయితే అంచనా వేసిందండి. అదేవిధంగా రెండవ దశలో పిఎన్బిఎస్ బస్టాండ్ నుంచి అమరావతి వరకు ఒక 28 కిలోమీటర్లు ఉంటుంది. వీటి మొత్తానికి ఖర్చు వచ్చి 14,121 కోట్లు అవుతుందని అయితే ప్రభుత్వం అయితే ఒక అంచనా వేసింది. ఒక అంచనా వరకే, బట్ ఓవరాల్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పటివరకు లేదు. ఈ 2 దశలకి ఖర్చు ఓవరాల్గా 25,130 కోట్లు అవుతుందని అయితే ప్రభుత్వం అంచనా. ప్రజెంట్ అయితే వీటిని అప్లై చేయడానికి అయితే ప్రభుత్వం దగ్గర అంత అమౌంట్ కూడా లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా వరదలు వచ్చి కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది కానీ బట్ పథకాలు కూడా ఇంకా అప్లై చేయలేదు అన్న నిరాశలు అయితే ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఇంకా రాలేదు, నిరాశ చెందుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజులైనా మేము పథకాలు అప్లై చేస్తామని అయితే ముందుగానే చెప్పి ఉన్నారు. బట్ ఇంకా వాటిని అమలు చేయలేదని ఒక జనాలు కూడా కొంచెం నెగిటివ్ టాక్లో ఉన్నారు. బట్ అనుకోని రీతిలో సిచ్యువేషన్ని వరదలు వచ్చిన వల్ల ఇబ్బంది కలిగింది. దానివల్ల అప్లై చేయలేకపోయారు. త్వరలో విజయవాడలో కూడా మెట్రో రైల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి మనం కూడా మెట్రో రైల్లో ప్రయాణించాలి. ఆ విధంగా స్టార్ట్ అవ్వాలని కోరుకున్నాం. దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.